కళ్యాణ వెంకటరమణ స్వామికి స్వామివారు ఈరోజు శ్రవణ నక్షత్రం పౌర్ణిమ అద్భుతమైనటువంటి రోజుల్లో కార్యసిద్ధి హనుమాన్ క్షేత్రంలో ముందుగా శిష్యుడు వచ్చాడు, తర్వాత స్వామి రప్పించుకున్నారు. హనుమంతుడు తర్వాత తన స్వామిని జీవాత్మ పరమాత్మలాగా ఇద్దరు ఇప్పుడు మనకు కనపడుతున్నారు. ఇటువంటి కార్యసిద్ధి హనుమాన్ యొక్క ఈ డాలాస్ హనుమంత అనేది అందరికీ, ప్రిస్కో హనుమంత అంటే అందరికీ తెలుస్తుంది. అటువంటి హనుమంత క్షేత్రంలో స్వామికి ఈరోజు వెంకటరమణ స్వామికి కళ్యాణ వెంకటరమణ అని కూడా పేరు పెట్టాం. రెండోది డాలస్ వెంకటరమణ అని కూడా పేరు పెట్టుకున్నాం. రెండు కూడా పెట్టేసుకున్నాం. పద్మావతి సహితంగా వచ్చారు స్వామి, గరుడాళ్వారు సహితంగా వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఆగమాలతో పండితులు గారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండినటువంటి పండితులందరూ, సత్యనారాయణ ఆయన పేరే, స్వామి పేరే, నా పేరే ఆయన పేరు, ఆయన పేరే ఆయన పేరు, అట్లా సత్యనారాయణ పండితులు గారు వచ్చి మెంఫిస్లో చాలా అద్భుతంగా చేశారు. అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. మీరే రావాలా అని చెప్పా. అందుకని తానే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఒక ఇంచు అటు ఇటు కాకుండా కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా, ఆగమ శాస్త్రోక్తంగా ప్రకారంగా ఈరోజు ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం జరిగింది. కుంభాభిషేకం కూడా జరిగింది. కలశ ఉత్సవం జరిగింది. ఇక నిత్యము కళ్యాణోత్సవం, కళ్యాణ అనే పేరు పెట్టాం కదా, ముందుగానే కళ్యాణోత్సవానికి లైఫ్ సైజు స్వామి విగ్రహాలు పంపించారు. స్వామి ఎందుకు పంపించారో తెలీదు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికి కూడా. ఎందుకు వాళ్ళు అడిగారు మెంబర్స్, ఎందుకు స్వామి పంపించారని. మీకు అర్థమవుతుంది అన్న. అంతటిలోపల కాశీ అనేటువంటి భక్తుడు రావటం, తెలుగు భక్తులు చాలా మంది ఉన్నాం. తెలుగు వాళ్ళకి ఆనందమో ఆనందం, పరమానందం అంటామే, అటువంటి ఆనందం కలుగుతున్నది. స్వామి యొక్క భువికి వచ్చేశాడు, దివి నుంచి భువికి దిగి వచ్చేశాడు స్వామి. మనం రక్షించడానికి వచ్చారు. కలియుగ మూర్తి స్వామి. కలియుగంలో అతి అద్భుతమైనటువంటి ప్రత్యక్ష సాక్షిగా ఉండేటువంటి స్వామి యొక్క అవతారం. అందుకని ద్వాపరయుగంలో కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత చాలామంది బాధపడ్డారు, ఋషులందరూ కూడా. ఆ సమయంలో నేను మళ్ళీ వస్తాను కదా అని ఏడుకొండల స్వామి తిరుపతికి, అంటే మూలాధారం నుంచి సహస్రం వరకు యోగస్వామి అని మేము పిలుస్తాం. స్వామిని మలయస్వామి అని కూడా పిలుచుకుంటాం మేము. అటువంటి అద్భుతమైనటువంటి మూర్తిని మళ్ళీ మేము ఇక్కడ తెచ్చుకున్నాం. మాకు కావాలి కదా డాలాస్కి. అందుకని ప్రవాస వెంకటరమణ అని కూడా పేరు పెట్టుకున్నాం. ప్రవాసం వచ్చేసాడు, ప్రవాసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు, ప్రవాసంగా వచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈ వారం రోజులు జరిగింది. దీనికి తగు కార్యక్రమాన్ని ఇంజనీరింగ్ అందరికీ కూడా స్వామి ఆశీస్సులు అందిస్తున్నారు. పండిత వర్గానికి కూడా అంతా కూడా ఆశీస్సులు అందిస్తున్నారు. సద్భక్తులందరూ కూడా
మీరు కార్యసిద్ధి హనుమంతుని ఎట్లా చూస్తున్నారో అదే విధంగా స్వామిని చూడాలి. చూడమని నేను చెప్పాల్సిన పనే లేదు. మీరు చాలా సంతోషంగా చూస్తుంటారు. జై వెంకటరమణ స్వామి గోవింద.